చేరువచ్చిన పెద్దలు సేవకులకు ప్రజలందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సంగతులు మనం చదువుకొని వాటిని ధ్యానం చేసుకున్నా. నేను ఉమాపతి గారు ప్రారంభం కొనసాగించడం ముగింపు ఇచ్చినటువంటి విషయాలు క్రైస్తవ జీవిత నినాదాలు చక్కగా మనం అందించారు. అలాగే గొప్పగా చదువుకున్న వారు అర్థమైనట్లు అందించగలిగారు. మరి తర్వాత అనుభవం కలిగిన పెద్దలు ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాలు కొన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు, తర్వాత 33, 34 వచనాలు కూడా చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆ తర్వాత 33, 34 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టవలెను. 33 వచ్చి, మరియు అతడు మందిరమునకు బలిపీఠములకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసి అలాగును మోసే పని పూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, కృప కనికరము గల దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. చదువుడైన లేఖన భాగాలు కూడా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడుతుండగా విని గ్రహించి వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు కృప దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి దీనదాసుడైన నన్ను ఈ సిలువలో దాయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అన్న టైం చెప్పేశాడు. నాకేమో భయం ఉంటుంది. చాలా ధ్యానం చేసి వచ్చా. బోనస్ అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే గొప్ప దైవజనులు ఉన్నారు వెనక. సరే, అన్నిటికీ సమయం ఇష్టం, కానీ వాక్యకారికి వచ్చేటప్పటికే వాక్యం ఉందాం కదా. వాక్యం ఎంతైతే మంచిది. మనం ఈ వాక్యమే నన్ను బ్రతికించిన పాదవులకు నాకు బతికించే వాక్యం, నెమ్మదించే వాక్యం ఎంత ఇంతే ఉందండి. దివారాత్రులు ఇలా కూడా సంతోషం. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం గురించి దేవుడు మోషేతో చెప్పాడు, నేను వారితో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచమన్నాను. 25 నిర్గమకాండం 8లో మాట్లాడబడింది. నేను వారితో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ మందిరము నిర్మించమని చెప్పాను. పరిశుద్ధ స్థలాన్ని. ప్రియులారా, దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడేవాడు. ఎవరితో? దేవుడితో ఉండడానికి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు కోకోలాలు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనతో ఉండాలని అంట. కానీ మనం ఏమన్నా మంచి వాళ్ళం అనుకుంటే మంచి వాళ్ళం కాదని బైబిల్ పూర్తిగా చెప్పేసింది కదా. అది కాలు మొదలుకున్న తల వరకు అది ఆరోగ్యపరంగా కానీ తిరుగుబాటు విషయంలో కానీ చెప్పేసింది మంచి వాళ్ళం కాదు. అయినా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు చూడండి, యొక్క భాగం మనం చదువుకున్న భాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో
బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉండి గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడి బానిస బ్రతుకు నుంచి బయటికి తీసుకురాబడి ఎర్ర సముద్రము గుండా వారిని బాప్తిస్తమిచ్చి బయటికి తీసుకొచ్చిన ఆ సందర్భంలో దేవుడు చెప్తున్నారు మోషేతో, మోషే, మీరు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డారు, మీరు బానిస బ్రతుకు నుంచి బయటికి తీసుకురాబడ్డారు, సముద్రంలో మీ అందరికీ బాప్తిస్తం ఇవ్వబడి రక్షింపబడ్డారు కనుక వారిలో నేను నివసించినట్లుగా నాకొక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయమన్నాను. అమ్మాయి అంటున్నారా? ఎవరితో ఉండడానికి మీరు చెప్పాలి. మీరు చెప్తుంటే నేను చెప్పుకుంటూ పోతా ఉంటా. ఎవరితో నివసించడానికి? గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వారితోనూ, బానిస బ్రతుకు నుంచి లేకపోతే లోకము నుంచి విమోచించబడిన వారితోనూ, రక్షింపబడిన వారితో నివసించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలాగున్నాయంటే, ప్రభువుని నమ్ముకున్నా నాతో ఉండాలే దేవుడు అనుకుంటున్నారు, ఇలా క్రైస్తవుడని చెప్పుకుంటే ఉంటున్నాను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విమోచించబడిన వారిలో నేను నివసించుటకు నాకు కొరకు ఒక పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయమన్నాడు. సరే, మోషే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మాట చెప్పబడ్డాడు. ఎట్లా చెప్తున్నాడు అది అంటే, అదే 20 మనం చూసినట్లయితే, నేను మోషే ప్రయాణం వస్తున్నప్పుడు మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలుస్తాడు. సీనాయి పర్వతం మీదకి పిలుచబడిన తర్వాత ఆ నమూనాను చూపిస్తాడు. నా కొరకు కట్టవలసినటువంటి ప్రత్యక్ష గుడారం ఎలాగుండాలో ఆ నమూనాను మొత్తాన్ని, ఆ కొలతల మొత్తాన్ని ఆ సీనాయి పర్వతం మీద చూపెడతాడు మోషే. మోషే ప్రయాణంలో ఆ పర్వతము దిగి వచ్చి ఇశ్రాయేలుతో ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి దిగి వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఎలాగో చెప్పాడో, ఎలాంటి కొలతనిచ్చాడు, ఆవరణం ఎలాగుండాలి, ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం ఎలాగుండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలాగుండాలి, దాంట్లో ఉండాల్సినటువంటి ఆ మొత్తము చెప్పేశాడు. మోషే చూచా తప్పకుండా చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియ, అర్థమవుతుందా? ఎప్పుడు చెప్తున్నాడు మందిరాన్ని కట్టమని? చెప్పాలి. ఎప్పుడు చెప్పాడు? గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన తర్వాత, అన్నిలో నుంచి బయటికి విమోచించబడిన తర్వాత, బానిస బ్రతుకులో నుంచి ఆ యొక్క సముద్రంలో బాప్తిసం తీసుకుని రక్షించబడిన తర్వాత అప్పుడు చెప్పాడు, నాకొక ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని మోషే చెప్తున్నాడు. ఎవరు కట్టాలి? మందిరాన్ని ఎవరు కట్టాలి? ఎవరైతే వాళ్ళు కట్టడానికి కుదరదో, దేవుడి చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు మాత్రమే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. వారితో నివసించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. ప్రియ, ఇష్టపడుతుంటాడు. మోషే యాత్ర జీవితంలో దేవుడు చెప్పినట్టుగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టుతూ దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు చదవండి. మొదటి వచనంలో 40వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. 33వ వచనంలో, మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణము ద్వారపు తెరను వేసెను. అలాగున మోసే పని పూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా
యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని తేజస్సు నింపబడిన మందిరం ప్రియుల. అర్థమవుతుందా? మందిరము కట్టాల్సినటువంటి విధానాన్ని చెప్పాడు దేవుడు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరములో ఆరాధన ముందుకు సాగుతున్నది కనుక సంఘముగా కూడుకున్నారు. ఎప్పుడు కూడుకున్నారు? ఎన్నో సంవత్సరం అన్నా? 2021 2022లో సంఘముగా కూడుకున్నారు. ప్రత్యక్ష గుడారం అన్నా, మందిరం అన్నా, సంఘమన్నా దేవుని మందిరాన్ని మనము పోల్చుకోవచ్చు ప్రియుల. అందుకే గలతీ పత్రికలు అంటాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని జీవము గల ఏమంటాడు? ఆ మాట చూస్తారా ఒక్కసారి? మనకు కావాల్సిన మాట ఒక్క మాట చదువు. జీవము గల దేవుని సంఘం, అది మనకు కావాలి. ఏమంటున్నాడు తిమోతి పత్రికలో? జీవము గల దేవుని సంఘం. జీవము కలిగిన దేవుని సంఘము కూడా మందిరానికి పోల్చాడు దేవుడు. ప్రత్యక్ష గుడారాన్ని మందిరానికి పోల్చాడు. సొలొమోను కాలములో కట్టిన మందిరాన్ని పోల్చాడు. సంఘముగా కూడుకోవడము కూడా మందిరమే ప్రియుల. అయితే మందిరములో ఏముండాలి? అది మన అంశం. మందిరములో ఏముండాలి? మనందరము కూడా జీవము గల ఎవరంటే జీవము గల దేవుని సంఘం అంటే మందిరం అని చెప్పండి. జీవము గల, మీరు దేవుని ఆలయం అంటారు కదా కొరింథీ పత్రికలో. మీరు దేవుని ఆలయం. మనందరం ఎవరమంట? దేవుని జీవము గల దేవుని సంఘమైన ఆలయం మనము. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగా సమస్తమును పూర్తి చేశాడు. దేవుడు చెప్పినట్టు చేశాడా? ఏమన్నా తన చిత్తాన్ని సొంత ఆలోచన ఏమన్నా చేసినట్టుందా? ప్రియులారా, మనం ఏ పని తలపెట్టినా మన ప్రభు, మన నాయకుడు, మన రక్షకుడు, మన ప్రభువు చెప్పినట్టుగా మనము చేస్తూ ఉన్నప్పుడు మనము పనిచేస్తున్నటువంటి స్థలం ఎలాగుంటుందయ్యా అంటే దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. అర్థమైందా? మనము ఈ స్థలములో దేవుని మహిమ నింపబడి ఉండాలి. దేవుని మహిమ నింపబడి ఉండాలి ప్రియుల. ప్రారంభించబడినటువంటి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ యొక్క సంఘము దేవుని మహిమతో నింపబడుతూ ముందుకు సాగాలి. మోషే చెప్పినట్టుగా పనిచేశాడు. ఆ తర్వాత ఏమైందంట చూడండి, ఆ 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సన్నిధి పరిపూర్ణంగా ఉండాలండి. పరిపూర్ణంగా ఉండాలి. ఈరోజు మన అంశం అది. దేవుని సన్నిధి ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని మహిమ ఉండాలి, దేవుని ప్రభావం ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలా సార్లు చాలా ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, కానీ అక్కడ వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ ఈ మాటలు మనము ఆఖరి వరకు చెప్పగా అయితే మనకు అర్థమైపోతాయి. మనము పరిచర్య చేస్తున్నటువంటి, మనము సాగిస్తున్నటువంటి పరిచర్య సంఘములో లేకపోతే మందిరములో దేవుని మహిమ ఉన్నదా లేదా? పరిచర్యలో మనం చూసుకుంటూ ముందుకు సాగాలి ప్రియులారా. అలాగే చూడండి 35వ వచనం కూడా, ఆ మేఘము మందిరం మీద నిలిచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. ఏమయ్యాడంట? దైవజనుడైనటువంటి మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేనంత మహిమతో నింపబడింది ప్రియులారా. స్థలం ప్రియ సోదరి సోదరుడా, పరిచర్య మందిరం పని ఎలాగుంది?
మనము దేవుడు చెప్పినట్టుగా పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని చేత విమోచించబడినటువంటి మనము దేవుడు చెప్పినట్టుగా పనిచేస్తున్నప్పుడు, దేవుని తేజస్సు మందిరముతో, లేకపోతే అంటాను దేవుని సన్నిధి కలిగి మనము జీవిస్తాం. ప్రేమ దేవుని సన్నిధి కలిగి మనం ఉంటాం. అలాగే మనం చూస్తే దేవుని సన్నిధి నింపబడుతూ, ఈ దేవుని సన్నిధి మనము చేరవలసిన గమ్యానికి చేరు పరిక్రమ మనతో ఉండాలి. అర్థమైందా? ప్రారంభించబడిన పనిలో దేవుని సన్నిధి ఉండాలి. ఈ దేవుని సన్నిధి ఉన్నటువంటి సన్నిధి ముగింపు వరకు మనతో రావాలి. అలా 5 గంటల వరకు ఇందాక మనకు కదా ప్రారంభము, అలాగా కొనసాగింపు, ముగింపు. నేను అనుకున్నా అంతా నా చెప్పేస్తున్నది, నేను ఏం చెప్పాలని కదా. ప్రారంభం బాగానే ఉందన్నాడు. అవును, బాగానే ఉంది కదండి. ఇక్కడ చూడండి, ఈ ప్రారంభించబడినటువంటి దేవుని సన్నిధి ఆఖరి వరకు ఉండాలి. 36వ వచనం చదువుతారా? 36వ వచనం. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలు ప్రయాణమైపోయి, ఈ మేఘము ఇశ్రాయేలు ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మహిమ, ఈ మహిమనే లేకపోతే మీకు చెప్తా మామూలుగా మన భాషలు, దేవుని యొక్క సన్నిధి వారు ఏం చేస్తుంది? వారితో నుండి నడిపిస్తుంది. దేవుని సన్నిధి మందిరము నింపబడింది. ఆ దేవుని సన్నిధి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంది. ఎక్కడి దాకా నడిపించింది? ఎక్కడి దాకా నడిపించింది కదండి? మోషే కాలం ఉన్నంత వరకు నడిపించింది. మోషే కాలం అయిపోయిన తర్వాత యెహోషువతో ఉండి, నేను మోషేకు తోడుకున్నట్టుగా నీకు కూడా తోడుకుంటాను యెహోషువతో చెప్పి, ప్రియులారా ఆఖరి వరకు కానాను చేరు పరింతలను నడిపించినట్టుగా మనం చూస్తాం. ఎలాగంటే దేవుని సన్నిధి వారికి తోడుకుంది. వారు చూడండి, దేవుని సన్నిధితో ఇప్పుడు దేవుని సన్నిధి వారితో పోకుండా ఉండాలి అంటే, ఒకవేళ వారి జీవితాలు కానీ సరిలేకపోతే, వారి జీవితాల్లో దేవునికి ఆయాసాన్ని కలిగించేది ఒక్కటైనా ఉంటే, దేవుని సన్నిధిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది కదండి. అదైతే దేవుని సన్నిధి వారిని ఆఖరి వరకు నడిపించాలంటే ఎలాగా ఉండాలయ్యా అంటే, ప్రజలు ఎలాగ ఉండాలో కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం మనం తెలిసినటువంటిది. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు దావీదు అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను అదండి. దేవుని సన్నిధితో మన మందిరాలు నింపబడుతూ ఉండాలన్నా, దేవుని యొక్క సన్నిధి నిరంతరము మనకు తోడుగా ఉండి చేరవలసిన గమ్యాన్ని చేరుకోవడము మనం ఎలా ఉండాలి అంటే, భక్తుడు దావీదు చెప్పినట్టుగా మన జీవితాలు ఉండాలి. ప్రియులారా, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నా. దేవుణ్ణి ప్రేమించేవా, దేవుని సన్నిధిని ప్రేమించేవారు కావాలి. ప్రియులారా, ఎంతమందిని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అయ్యా? ఎంత ప్రేమిస్తున్నాం? దేవుని సన్నిధిని మనం ఎంత ప్రేమిస్తున్నాం? ఇక్కడ ఉండే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామంటే అంట ఏతుని అడిగినట్టు అడుగుతా. అయ్యా, దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తున్నామా? అమ్మా, ప్రేమిస్తున్నామా? సుస్సాగా చెప్పడం లేదు. ప్రేమిస్తున్నామా అది ఇక్కడ ముకుందలో ఉన్నటువంటి సంఘాన్ని ఒకవేళ ఒక ప్రశ్న అనుకున్నా, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామంటే ఎక్కడ చెప్పండి? దేవుని ప్రేమను నేను ఎరిగాను. దేవుని ప్రేమను ఎరిగి నేను వ్యవసాయం చేసుకునేవాడిని. మాకు చాలా మారుమూల. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు, చదువులు ఆగిపోయి ఆ తర్వాత పల్లెటూరుకి వెళ్ళిపోయి, పల్లెటూరులో నేను కడపలో పుట్టాను. కడపలో వెళ్ళి మా అమ్మమ్మ నెల్లూరుకి వెళ్ళిపోయి, నెల్లూరులో వ్యవసాయం చేసుకుంటే అక్కడ వెళ్ళిపోయాను. తర్వాత ఒక దైవజనుడు నాకు దేవుని వాక్యాన్ని చెప్తూ దేవుడిని ప్రేమిస్తున్నాయని చెప్పాడు.
అరే నా ఊర్లో మా బంధువులు ఎవరైనా ఇంత ప్రేమించలేదే, యేసయ్య నేను ఇంతగా ప్రేమిస్తున్నానని అక్కడున్నటువంటి ఆ పొలాన్ని, ఆ ఇల్లును, ఆ పశువులను మొత్తం విడిచిపెట్టేసి రేణుగుంటకు వచ్చాను. రేణుగుంటకు వచ్చి రేణుగుంటలో పరిచయం చేయాలని వచ్చేసాను. పరిచయం చేయాలని వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆండ్రూస్ అన్న. ఎట్టంటే వాళ్ళ మందిరం ఓపెనింగ్ జరిగింది. వాళ్ళ మందిరం అక్కడ పాచిగుంటలో ఎప్పుడన్నా 2001లో 2001లో మొట్టమొదటిగా మాది నెల్లూరు. ఆ నెల్లూరు నుంచి మళ్ళీ ఇక్కడ కూడా నెల్లూరులో ఉంటుంది, మా ఊళ్ళకి పేరు ఉందబ్బా అనుకొని నేను అంత చిత్తూరు మీదకి వచ్చి నేను ముగ్గురు వచ్చాం. తెలియదు ఈ ప్రాంతం నాకు అసలు, అప్పుడు తెలియదు. అక్కడ దిగాము, నేను చిత్తూరులో దిగి అక్కడ బస్సు పెడితే నెల్లూరు అని చెప్పాము. నెల్లూరు అంటే మా ఊరు పేరు గుర్తుకొస్తుంది, ఇది గంగాధర నెల్లూరు అని చెప్పాలి. నెల్లూరు అని ఇక్కడ దింపారు. సరే, అక్కడి నుంచి మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నాకు తెలిసిన ఒకే వ్యక్తి అంటే అప్పుడు ఆండ్రూస్ అన్న. మందిరం ప్రారంభించబడింది. ఆ మందిరం ప్రారంభానికి నేను వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు గంగాధర నెల్లూరు తెలుసు, కొత్తపల్లి మిట్ట తెలుసు, ఒడ్డిపల్లి తెలుసు, పల్లిపట్టు తెలుసు, ఇంకా అన్ని తెలుసుకున్నాను ఇక్కడ స్వార్థ చేస్తూ. అప్పుడు అనుకోలేదు ఒక్కసారి ఇక్కడికి రావడానికి, అన్న దగ్గరికి వెళ్ళడానికి, ఆ మందిరం ఓపెనింగ్కి వెళ్ళడానికి ఎంత ప్రయాసపడి వచ్చామంటే అంత ప్రయాసపడి వచ్చాం. ఇప్పుడు ఈజీగా ఎక్కేసి వచ్చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, మనతో నిరంతరము దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండాలంటే ఆయన అక్కడంటాడు కదా, కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుతున్నానయ్యా. ప్రేమించేవాడు ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమించేవాడు, ఆయన మహిమను నిలుసు స్థలాన్ని ప్రేమించేవారు కావాలి. ప్రేమిస్తున్నామా కదండి? నువ్వు ప్రేమిస్తే ఎట్లుంటావు? అన్ని వదిలిపెట్టి నేను వచ్చానని చెప్పడానికి కారణం చెప్పాను. నువ్వు ప్రేమిస్తే నీ ఇంట్లో ఉన్న పనులను వదిలిపెట్టి ఆరాధనకు వస్తావు. అంతే, విజ్ఞాపనకు వస్తావు, బైబిల్ స్టడీ కూడికలకు నువ్వు వస్తావు ప్రేమిస్తే. దావీదు ప్రేమించాడు ప్రియులారా దేవుని. ఎంత ప్రేమించాడు అంటే సమస్తము దేవుడు అన్నట్టుగా ప్రేమించాడు. అందుకంటాడు, నీ యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజ మహిమను నేను ప్రేమిస్తున్నాను, నీ ఇచ్చే స్థలాన్ని ప్రేమిస్తున్నాను. ఈరోజు మనం ప్రేమించే వారికి ఉండాలని దేవుడి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు మనకు నిరంతర కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 31 వచ్చింది. యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక. పిల్లల సంఘములో ఉంటున్నటువంటి వారి క్రియలను చూసి దేవుడు ఆనందిస్తున్నప్పుడు దేవుడిని మన మందిరము మహిమగా నింపబడుతుంది. మనతో దేవుని సన్నిధి నుండి ఆఖరి వరకు మనం నడిపిస్తుంది. మొదటిది చెప్పాలి, నేను దాటి వెళ్ళిపోతా. మొదటిది మోషే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. దేవుడు చెప్పినట్టుగా చేసిన దానిని బట్టి దేవుని మహిమతో మందిరము నింపబడింది. ఇప్పుడు చెప్పండి, మనము కూడా దేవుడు చెప్పినట్టు చేస్తే మనం పనిచేస్తున్న స్థలాలు దేవుని మహిమతో నింపబడాలొద్దా? నింపబడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఒకటి. రెండోది, ఆయన సన్నిధిని మనం ప్రేమించేటట్టుండాలి. మూడోది, ఆయన్ని సంతోషపరుస్తున్నాడు ప్రియులారా. ఆయన్ని సంతోషపరుస్తున్నాడు. అప్పుడు దేవుని మహిమతో మన స్థలాలు నింపబడతాయి. దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తూ తీసుకెళ్ళదు. ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు నిజంగా అనుకున్న ఆ యాత్రలో వాళ్ళు నడిపిస్తున్నప్పుడు పరలోకము నుంచి మన్నాను కురిపించారంట. ఏం చేశారు? పరలోకము నుంచి మన్నాను కురిపించాడు. వారికి తాగడానికి దాహమైనప్పుడు బండలు చేర్చి మధుర జలాలు ఇచ్చాడు. యోర్దాను ఎదురైనప్పుడు ఆయనగా చేశాడు. తర్వాత
శత్రువుల కోటలను కూర్చి పాలు పేదలు ప్రవహించు దేశం వెళుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి వారి గోత్రాలకు పంచిపెట్టేదాకా దేవుడి సన్నిధి వారితో ఉన్నది ప్రేమ. అంటే అక్కడక్కడ పోయినంత ఆడగడు ఉండాలి కదా, ఆడగడు ఉండాలన్నా ఉంటారు. పాలు పేదలు ప్రవహించే ప్రాంతంలో కూడా ఉండాలి ఒక దేవుడి సన్నిధి, ఎప్పుడు ఉండాలి దేవుని సన్నిధి. అయితే ప్రియులారా, మోషే కాలంలో దేవుని మహిమ మందిరం మీదకు దిగి వచ్చింది. ఏమి కాలంలో దేవుని మహిమ చెప్పండి, ఏమి కాలంలో దేవుని మహిమ వెళ్ళిపోయింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం మనం చూద్దాం. చదువుతారన్నా? సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. దేవుని మందస్సును పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పారు. బాధాకరమైన విషయం కాదంటారా? దేవుని మోసే కాలంలో దేవుని మహిమ మందిరం మీదకు దిగి వచ్చింది. మందిరం అంతా మహిమతో నింపబడింది. ఆ మహిమ దేవుని బిడ్డలను నడిపించుకుంటూ కానానికి తీసుకెళ్ళింది. కానానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ విషయాలను మనం చూస్తే, మందసం దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపోయినాక వెళ్ళిపోయిన మాటలు. అమ్మా, దేవుని యొక్క మహిమ ప్రభావం వెళ్ళిపోవడానికి కారణమేమవుతుంది? ఈ మాటలు అన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అయ్యా అక్కడ జాగ్రత్త కూర్చొని ఏంటి బాబు, మీరు అది దొరకదు. వాక్యం చాలా కష్టం కూడా జాగ్రత్త కూర్చుకొచ్చి పెట్టి మీరు అట్టి దొరికనే మాట దయచేసి. ఎక్కడున్నా ఏమి కాలంలో దేవుని మహిమ వెళ్ళిపోవడానికి కారణం ఏమైతుందన్నా? న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా. బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలు దేవుని రక్తము చేత విమోచించబడి బానిస బ్రతుకు నుంచి బయటికి తీసుకురాబడి రక్షింపబడినటువంటి బిడ్డలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మహిమను, దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో చూసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలండి? దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలా? మనకిష్టం వచ్చినట్టు నడుచుకోవాలా? మన జీవితంలో నువ్వు దేవుని రక్తం చేత విమోచించబడి ఆయన ప్రాణం పెట్టి నిలవలు కొన్నారు ప్రియుల. మనం ఇష్టం వచ్చినట్టు నడుచుకోకూడదు. అర్థమవుతుందా? దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి ఆయన బానిస బ్రతుకుల నుంచి బయటికి తీసుకొచ్చింది. గొర్రెపిల్ల రక్తం చేత విమోచించింది. అందుకే సముద్రము గుండా నడిపించి లక్షల మందికి బాప్తిసమిచ్చి రక్షణలోనికి నడిపించింది. అందుకే ఆయనకు అనుకూలంగా నడుచుకోవడానికి కానీ మనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి కాదు. ఆ దినాలలో చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయం అయిపోయినా కదండి. ఆ మాట వింటున్నప్పుడు బాధ కలిగించే మాట. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించను. అందుకే చెప్పడం లేదు. అందుకే మహిమ వెళ్ళిపోయింది. అందుకే ఈ రోజుల్లో చెప్పండి, దేవుని సన్నిధి మనకు ఉండాలా? మనతో ఉండాలా? మన మందిరాల్లో ఉండాలా వద్దా? మన మందిరాల్లో మనతో ఉండాలా వద్దా? ఉండాలంటే మన ఇష్టంగా జీవిస్తే వెళ్ళిపోతుంది. కానీ దేవునికి అనుకూలంగా నడిస్తే దేవుని సన్నిధి నీతో ఉంటది. నీ మందిరం దేవుని మహిమతో నింపబడుతుంటది. చూడండి, అలాగే 1వ వచనం కూడా చూద్దాం. 1వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఒక మాట చూద్దామా?
ఒకటో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఇక్కడ ఆలోచించాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథము ప్రారంభములో ఏముంది? ప్రార్థన ఉంది. ముగింపులో మనం చూసాం కదా, ఇప్పుడు ముగింపులో ఏముంది? పాపం ఉందంట. నేను ఒక మాటలో మన భాషలో చెబుతాం. ఏముంది? ఇష్టానుసారంగా జీవించడం పాపమే కదా. ప్రారంభంలో ప్రార్థన ఉంది, నా చెప్పారు గారు. ముగింపులో వస్తుంది పాపం ఉంది. ప్రియులారా, మన వెంకటేశ్వర సార్ చెప్తుంటారు అప్పుడప్పుడు, ముగింపులో ఏమన్నాడంట? అది ఎన్నోళ్ళకి అర్థమవుతుంది. ముగింపులో బిగింపు అంట. ముగింపులో ఉండాలి మనకు బిగింపు అని, ఆత్మీయ బిగింపు. దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా మనం వాటిని కాపాడుకుంటున్నాం. ఇంకా అదే సమూయేలు గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి మహిమ వెళ్ళిపోవడానికి కారణం రెండోది ఏంటయ్యా అంటే, దేవుని ఎరుగని వారిగా ఉన్నారట. దేవుని ఎరుగని వారిగా, దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, ఒక మంచి దైవ సేవకుడు కుమారుని, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి వారికి లాభం. దేవుని సన్నిధికి వెళుతూ దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారట. దేవుణ్ణి ఎరగని వారికి ఉన్నారు. అమ్మా, అర్థమవుతుందా? ఎంతమందికి దేవుడి గురించి తెలుసుంటారు ఇక్కడ? అదే ఎంత మటుకులో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క సమర్పణ, దేవుని యొక్క గొప్పతనం ఎంత తెలుసుకున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవులు కాదు. ప్రేమ ఆరాధనకి వెళితే క్రైస్తవులు కాదు. మనము పరిచయం చేస్తే క్రైస్తత్వం కాదు. నీవు దేవుని ఎంతో తెలుసుకున్నావు. ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారట. అందుకే దేవుని మహిమ ఎరగని వారి దగ్గర ఎందుకున్నాను? ఎరగని వారి దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన వారికి ఉన్నామా? ఎరగని వారికి ఉంటున్నామా? ఎరిగితే ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి కానీ స్వస్థంగా ఎరిగితే నువ్వు క్రీస్తు పిచ్చోడు అయిపోతావు. ఎట్టయిపోతావు? చెప్పడం లెక్క. ఒప్పుకోం కదా, మనం ఒప్పుకోమంట. కలవద్దని తీసుకెళ్తా. ఒప్పుకుంటామా? మనకుండే లక్షణం అది. క్రీస్తు పిచ్చోడు మాత్రం అంటే ఒప్పుకుంటామయ్యా అన్నా. ఇంకొక కొంచెం ఏమనుకో, ఒక 5 నిమిషాలు బోనస్ అడుగుతా. త్వరగానే ముగించేస్తాను, ముగించేస్తా టైం. నా టైం ఇంకా 10 నిమిషాలు ఉంది. 40 నిమిషాలుగా నాకు చెప్పింది. 10 నిమిషాలు ఉంది. ఇంకా నాకు 10 నిమిషాలు త్వరగా ముగిస్తాను. చూడండి, ఒప్పుకునే లక్షణం ఎట్లుంటుంది అంటే, ఒకసారి అంట ఒక దొంగని దొంగతనం చేస్తుంటే పట్టుకున్నారంట. ఒక దొంగని దొంగతనం చేస్తుంటే ఏం చేశారు? పట్టుకున్నారని కూడా చెప్పండి అమ్మ. అది కూడా చెప్పలేదా? చిన్న చెప్తున్నారు. ఒకసారి దొంగతనం చేస్తున్నటువంటి ఒక దొంగని ఊళ్ళో పట్టుకున్నారు. పట్టుకొని చెట్టు కట్టేశారు. కొడతా ఉన్నారు అందరూ. ఇటుపోయాలు కొడుతున్నారు, అటుపోయాలు కొడుతున్నారు. వీధులు కొడతా ఉంటే అందరూ కొట్టుకొని ఏం దొంగతనం చేశారు చెప్పురా అని అడుగుతుంటే, వాడు ఎంతసేపు తాడు దొంగతనం చేసినా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తాడును దొంగతనం చేశాను బ్రదర్ అంటున్నారు. అందరూ కొడుతున్నారండి. ఎంతమంది కొడుతున్నా ఏం దొంగతనం చేశారు చెప్పినా, ఏం దొంగతనం చేశారు? ఒప్పుకోరంటే నేను తాడు దొంగతనం చేశాను అంటున్నారు. ఒరే, తాడు దొంగతనం తాడు తెలుసమ్మా మీకు? తాడును దొంగతనం చేస్తే ఇంత కొట్టాలయ్యింది అని చెప్పని అందరు కొట్టుకొట్టి అయిపోయినాక ఇది చెప్పాలి అనుకున్నదేమో పాపం. అదే కదా దొంగతనం అనుకున్నారు. సరే, ఒకడు ఆ ఊర్లో తెలియగలడు దగ్గరికి పోయేరా, తాడు దొంగతనం చేసిన అంటున్నావు, తాడు కోసం ఏముందో చెప్పురా అన్నారు. తాడు కోసం ఏముందో చెప్పరా అన్నాడమ్మా. తాడు కోసం ఏముందో చెప్పరా అంటే తాడు కోసం దూరం అన్నాడు.
ఆవిడ కోసం ఏముందంట? ఆవిడ కూడా. ఇది ఎంతసేపు దేన్ని ఒప్పుకుంటున్నాడు? దేవుడు పక్కన వెళ్ళి తాడు ఒప్పుకుంటున్నాడు ఎంతసేపు. వీడు నేను తాడు దొంగతనం చేసినా తాడు కొసమేమో చెప్పండి, కొస చెప్పడు. మనం అంతా ఒప్పుకునేది ఎట్లుంది? మనం ఒప్పుకునేది కొంచెమే, కానీ అంతా ఒప్పుతాం కదా. తాడు కొసన ఆవుకోవడం వచ్చా, ఆవుకోవడం దొంగతనం చేసి దేవుడు ఒప్పుకుంటున్నాడు అంటుంటుంది. అట్ట కాదు మనం ఒప్పుకోవాల్సింది, మొత్తం ఒప్పుకోవాలంటే. అర్థమైందా? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిని ప్రేమించే వారికి ఉన్నామా? రెండోదిగా మనం చూస్తున్నాం, మహిమ దిగి వచ్చినది మోషే కాలంలో. ఏలీ కాలంలో మహిమ వెళ్ళిపోయింది. కారణం ఏంటి? దేవుని ఎరగని వారుగా ఉన్నారు. అందరూ తన ఇష్టానుసారంగా జీవిస్తే మహిమ వెళ్ళిపోతుంది. దేవుని ఎరగని వారు, అక్రమణితులు, వాళ్ళు ఎలాంటి వారంటే మిక్కిలి దుర్మార్గులని రాయబడుతున్నారు. దుర్మార్గత కలిగిన స్థలములు ఆ వ్యక్తులతో దేవుని మహిమ ఉండబెట్టున్నారు. అయితే వెళ్ళిపోయింది మహిమ. చెప్పాలి, మోసే కాలంలో మహిమ దిగి వచ్చింది, ఏలి కాలంలో మహిమ వెళ్ళిపోయింది, సొలొమోను కాలంలో మళ్ళా మహిమ మందిరం మీదకు దిగి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దావీదుకున్న ఆశను బట్టి, దావీదుకున్నటువంటి కృష్ణ బట్టి మందిరం కట్టాలని దావీదు చేత కట్టించలేదు, కానీ తన కుమారుడైన సొలొమోను చేత కట్టించాడు. ఆ పనంతా పూర్తి చేయబడిన తర్వాత దేవుని మహిమ మళ్ళా, అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే, దేవుని మహిమను పోగొట్టుకుంటే, ఆ కనికరము గల దేవుడు మళ్ళా తిరిగి నీకు నీ జీవితాన్ని దావీదులాగా సరి చేసుకుంటే ఆ మహిమను మళ్ళా పొందుకుంటామని సొలొమోను ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆఖరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది. మొదటిది, మోసే కాలంలో దేవుని మహిమ దిగి వచ్చింది, నడిపించింది. ఏలి కాలంలో మహిమ వెళ్ళిపోయింది, సొలొమోను కాలంలో మహిమ దిగి వచ్చింది. ప్రియులారా, దిగి వచ్చింది. తర్వాత సంగతులు కూడా మందిరాలు పట్టబడ్డాయి, కాల్చబడ్డాయి, పాడైపోయినాయి. కానీ ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. నాకు టైం లేదు కనుక నేను త్వరగా దాటి వెళ్ళిపోతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉంటాయి. ఒకరు చదువుతారా? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మురపైనను అట్టిది మరి ఏదైనను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పోయిన మహిమను అక్కడ మోసే కాలంలో మహిమ దిగింది, ఏలి కాలంలో మహిమ వెళ్ళిపోయింది. సొలొమోను కాలంలో మహిమ దిగింది, వారు చేసినటువంటి అవివేకులు బట్టి మందసము కట్టబడి, మందిరము కాల్చబడి పాడైపోయింది. ప్రియుల సెలవులిపోయారు సొలొమోను కాలంలో. టైం లేదు కనుక దాటి వెళ్ళిపోతున్నాను నేను, లేకపోతే అందులో తీసుకుని వచ్చాను చెప్పడానికి. వెళ్ళిపోయింది. ప్రభువు చూశాడు, మనుషుల చేత కట్టబడుతున్న మందిరాలు పడగొట్టబడుతున్నాయి, కాల్చబడుతున్నాయి కనుక అది అలాగే ఉండకూడదని దేవుడే అది వెళ్తున్నారా, దేవుడే దిగి వచ్చి ఒక మందిరాన్ని కడుతున్నారు. ఆ మందిరం ఎవరు? సంఘమే. ఆ మందిరము సంఘమే ప్రియులారా, ఆ మందిరము సంఘమే. ఆ మందిరం కొరకు కట్టాడు కదా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మురపైనది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉత్తక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచుటగా దాని కొరకు తాను అప్పగించుకునేను. ఏం చేయబడ్డారంట? దేవుడు అప్పగించబడ్డాడు. దేని వరకు? ఈ సంఘాలన్నీ పాడైపోయింది, మహిమపోయింది. అయితే నిన్నోలన్నీ ఒక సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకొని, నిన్నోలన్నీ ఒక ఆలయముగా దేవుడు ఏర్పాటు చేసుకొని,
మహిమ కలిగిన సంఘముగా చేశారు. అదే సంఘముగా ఇప్పుడు ఏ సంఘం? మనం ఎవరు అమ్మా? మనం కూర్చున్న మనందరూ ఎవరు? మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘం. దాని కొరకు ఆయన ఏం చేయబడ్డాడంట? అర్పించుకున్నాడు. ఏమని అర్పించుకున్నాడు? తన మహిమను విడిచిపెట్టడానికి అర్పించుకున్నాడు. ఆయన అవమానం పోవడానికి అర్పించుకున్నాడు, దెబ్బలు తినడానికి అర్పించుకున్నాడు, ప్రాణం పెట్టడానికి అర్పించుకున్నాడు, మరణించడానికి ఆయన అర్పించుకున్నాడు. దేవునిగా అర్పించబడినటువంటి మనం ఈ మహిమను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఈ మహిమను పోగొట్టుకోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే చూడండి, ఒకటి రెండు వచ్చినాలన్నా ఒకటి రెండు వచ్చిన చదువుకుంటా పోయి ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను ఏమిటంట? అభ్యంతరము కలగ చేయకుడి. దేవుని మహిమ సంఘమని నీవు నాలో నుండి మన మందిరాల నుంచి వెళ్ళిపోకుండా కదా, దేవుడే వచ్చి కష్టపడి దేవుడే నిన్న నన్ను ఒక మహిమ కలిగిన సంఘముగా చేశాడు. ఈ సంఘము ఎట్లుండాలంటే, ఈ సంఘం ఎట్లుండాలంట? దేవునికి మహిమ కలిగిన సంఘముగా ప్రభుత్వ వారు కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ యూదుడనియు గ్రీసు దేశస్తులను, యూదుడనియు గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరం కలగజేయకుండా ఉండాలి. అభ్యంతరాలు కలగజేసే వాళ్ళు సంఘములో ఉంటే దేవుని మహిమ ఉండదు. రెండోది అదే అధ్యాయంలో చూడ 11వ అధ్యాయం 16 వచ్చిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:16. ఎవరైనా కలహప్రియుడుగా కనపడిన ఎడల సంఘములు అభ్యంతరాలు చేసేవారుంటే దేవుని మహిమ ఉండదు ప్రియులారా. రెండోదిగా కలహాలు రేపేవారు ఉండకూడదు. ఎవరున్నారట్టయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2:4 వచ్చిందంటాడు, అయినను మొదట మీకుండిన ప్రేమలను విడిచితుంది కనుక మాకు సంఘాలలో ప్రేమ ఉండాలి. సంఘాలలో ప్రేమ ఉండాలి. ఇందాక సహోదరుడు చెప్పారు, సంఘాలు ఏముండాలి? ప్రేమ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని సంఘమైనటువంటి నీవే నాలో దేవుని మహిమ ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక ఈ మహిమ పోకుండా ఉండాలంటే మొదటి సంఘములో ప్రేమ ఉండాలి. సంఘములో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడదు. సమాధానం ఉండాలి ప్రియుల, ప్రేమ ఉండాలి ప్రియులారా, ప్రేమ ఉండాలి. నేను తప్పకుండా మోపుచున్నాను, మొదట నీకున్న ప్రేమను లేదు కనుక అప్పుడు మోపుచున్నాను అంటారు దేవుడు. మూడో చెప్పు నేను ముగిస్తున్నాను. మూడో చెప్పు త్వరగా ముగిస్తా ప్రియుల. కీర్తనలు 133వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఆఖరి వచ్చిన సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండి ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. అర్థమైందా? సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వతమైన జీవం అచ్చట నుండును. జీవం ఏదంట? సహోదరుల ఐక్యత కలిగి ఉన్నాను. నేను ముగిస్తున్నా ప్రియుల, గుర్తుపెట్టుకోండి. దేవుని మోషే కాలంలో మందిరం మీదకు దేవుని మహిమ దిగి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించింది. ఏమి కాలంలో దేవుని మహిమ వెళ్ళిపోయిన కారణం మనం చూసాం. వారు తనకు ఇష్టం వచ్చినట్టు జీవించడం వల్ల, యెహోవాను ఎరగని వారై దుర్మార్గులైన వల్ల దేవుని మహిమ వెళ్ళిపోయింది. సొలొమోను కాలంలో దావీదుకున్న ఆశను బట్టి మందిరం కట్టబడి దేవుని మహిమ దిగి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేకులు విగ్రహాల వరకు వెళ్ళిపోయింది. ఆ మందిరం కూడా కాల్చబడిపోయింది. తర్వాత ప్రియులారా, దేవుడే దిగి వచ్చి ఒక నిన్ను నన్ను మహిమ కలిగిన సంఘముగా చేశాడు. ఈ మహిమ కలిగిన సంఘం మనలో నుండి దేవుని మహిమ వెళ్ళిపోకుండా ఉండాలి. మనము అభ్యంతరాలు కలిగించే వారికి ఉండకూడదు కదా, భేదాలు పుట్టించే వారిగా మనం ఉండకూడదు. మనలో సంఘములో ఉండాల్సింది ప్రేమ.
సంఘంలో ఉండాల్సింది సమాధానం, సంఘంలో ఉండాల్సింది ఐక్యత. ఈ కలిగి మనము జీవిస్తూ ముందుకు సాగినప్పుడు దేవుని మహిమ మన మందిరాలు నింపబడుతుంటాయి. మన హృదయం అనే మందిరం నింపబడుతుంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి ప్రభావం లభిస్తూ దేవుని మాటలు దీవించుగా. చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుల వద్ద తండ్రి, ఎత్తబడిన మాటలకు దీవించి నేరుతుంది బలిపించి ప్రభుత్వ రక్షకుడు యేసుక్రీస్తున్నాము. మరొక దాసు నిలబడి వాక్యం ఉండగా దాసులందరూ మీరు బలపరిచి దీవించి నేరుతుంది రక్షకుడు యేసుక్రీస్తున్నాము ప్రార్థించి ఆమేన్.